ఒకటి విద్య కావచ్చు, మనం జాబ్ సోర్స్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది ఇది కరెక్ట్. అది వాస్తవంగా కామన్ మ్యాన్గా మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే రాను రాను జపాన్ లాగానో ఏదో విధంగా యువత అనేది తగ్గిపోవచ్చు. రెండు ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడే బిజినెస్ ఎక్కువ ఉంటుందని ఇంకో ఆలోచన. అంటే దీనికి ఏం చెప్తారు జేపీ గారు? నేను ఇందాక చెప్పాను, 20వ శతాబ్దంలో మానవ చరిత్రలో ఎప్పుడు లేని రీతిని 4 రెట్లు జనాభాని పెంచాం. దానివల్ల భూతాపం వస్తుంది, దానివల్ల పర్యావరణ కాలుష్యం వస్తుంది. హైదరాబాద్లో ఇక్కడి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి వస్తే ఎంత ప్రయాణంలో కష్టమైంది మీకు. ట్రాఫిక్ నరకం అవుతుంది, మంచినీళ్ళ కొరత ఉంటుంది, మంచినీళ్ళ మురినీళ్ళు కలిసిపోతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల జీవితం ఇప్పటికే చాలా సందర్భాలు నరకంగా ఉంది. 2 ఉన్న వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు. నిజంగా మన దేశంలో పని చేసేవాళ్ళు లేరు, పని ఇబ్బడి ముబ్బడిగా ఉంది, ఉపాధి బోళ్ళంత ఉంది, దండిగా చేతిలో పని ఉంది, మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది, మనుషులు లేరు అని చెప్పంటే ఆలోచించవచ్చు. అది కూడా ఇతర దేశాలకు సమస్య, మనకు సమస్య లేదు. ఎందుకని? మీరు మహారాష్ట్ర తీసుకోండి, మనకంటే చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రం. ఇప్పటికే $500 బిలియన్ దాటింది మహారాష్ట్ర జీడిపి, ఒక $500 ట్రిలియన్. బహుశా ఇంకో 6-7 ఏళ్లలో $1 ట్రిలియన్ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. $1 ట్రిలియన్ జీడిపి ఉన్న రాష్ట్రం అవుతుంది. లక్షలాది మంది, 10 లక్షల మంది దేశం నలుమూలల నుంచి వలసలు వస్తున్నారు. ఎందుకని? ఇక్కడ పని ఉంది, అక్కడ అవసరం ఉంది. కాబట్టి మన దేశం ఒక్కటే కదా. హైదరాబాద్లో కూడా ఎన్నో రంగాల్లో మీరు మరి అస్సాం నుంచి వచ్చేవారు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చేవారు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చేవారు ఉన్నారు, యూపీ నుంచి వచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనకు అసలు ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పని చేయడానికి మనుషుల కొరత అన్నది వాస్తవం కాదు.